ఈరోజు పవిత్రమైనటువంటి కోట్లాది మంది ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలందరూ సభ్య సమాజంలో భక్తులు కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ హిందూ మతాన్ని సనాతన ధర్మం అవలంబించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నువ్వు ఏమన్నావు? జంతువుల కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ పంది కొవ్వు కలిసింది, మీ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వాడు ఫిష్ ఆయిల్ కలిసింది, ఇవన్నీ చెప్పిన తర్వాత అవన్నీ ఏమీ లేవు అన్న తర్వాత మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా రోజుకొక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా రకరకాలైనటువంటి ప్రచారాలు తీసుకొచ్చి అందరూ మీరు మాట్లాడండి అని చెప్పి మీరు మూకమ్మడిగా ఆయన చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఈరోజు దాని మీద ఏదో ఒక విధంగా అంటే మీరు వేసినటువంటి మాట ఏదైతే ఉందో మీ ఆధంలో వేసినటువంటి ఆ సిట్టే ఈరోజు మీకు వ్యతిరేకంగా సిబిఐ సిట్ అంటే సిబిఐ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కలిసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా ఏర్పడి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లోనే మీరు చెప్పింది అబద్ధం అనేటువంటిది తేలిన తర్వాత మీరు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలకు ఈరోజు ఒడిగడం అంటే బోలేబాబా డైరీని తీసుకొచ్చి ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు. బోలేబాబా డైరీకి ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి పర్మిషన్ ఇచ్చారు? దానికి సమాధానం మీరు చెప్పండి. 2019 మార్చి 6న బోలేబాబాకు సంబంధించి టెక్నికల్గా క్వాలిఫై అయినట్టుగా ఈరోజు మీరు పర్మిషన్ ఇచ్చారు. మార్చి 6వ తేదీ 2019 మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ బోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి 6, 2019 ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మీరు బోలేబాబాకు సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ పర్మిషన్ ఇచ్చారు? దానితో పాటు మీరేమంటున్నారు? 2019 ప్రారంభంలో మేము నెయ్యి టెండర్లకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చాము, కానీ తర్వాత మీరంతా వాటిని నీరు గాచారని చెప్పి ఈరోజు కూటమి మాట్లాడుతుంది. మేము చెప్పేది 2019లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందే టెక్నికల్గా ఈ బోలేబాబాని క్వాలిఫై అయినట్టుగా తీర్మానం ఆమోదించింది చంద్రబాబు ప్రభుత్వంలో కాదా? ఆ రోజునటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీ ఆధీనంలో నడిచినటువంటి బోర్డు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవ్వడంతో పాటు మార్చి 6వ తేదీ 2019 సంవత్సరంలోనే బోలేబాబాకు సంబంధించి మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చినారా లేదా? సరఫరా కూడా దానికి సంబంధించినటువంటి సరఫరా కూడా టీడీపీ హయాంలోనే టెండర్ ఇచ్చారా లేదా? కేవలం మీరు ఎంతకు ఇచ్చారు? కేజీ 290 రూపాయలకే ఇచ్చారు. ఈరోజు మరలా దానితో పాటు మార్చి 6వ తేదీ మీరు 82,000 కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఇదే బోలేబాబా డైరీకి ఏప్రిల్ 19, 2019 అంటే అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఏర్పడలే. మరలా మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీటీడీ బోర్డు ఉండగానే 82,000కి అదనంగా మరొక 12,300 కేజీలు ఈరోజు మీరు దాన్ని సప్లై చేయమని ఆర్డర్ ఇచ్చారు. మొదటేమో 82,000 కేజీలు ఇవ్వమని చెప్పి టిన్నుల రూపంలో సరఫరా చేయమని ఇచ్చారు. మళ్ళీ ఏప్రిల్ 19, 2019 రోజు దానికి అదనంగా 82,000 కేజీలకు అదనంగా మరొక 12,300 కేజీలు మీరు సరఫరా చేయమన్నారు. కాబట్టి ఆ నేతికి సంబంధించినటువంటి మీ హయాంలో వచ్చినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి సమాధానం ఎవడు చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పాలా? కూటమి ప్రభుత్వం అడగాల్సింది నువ్వు ఏ విధంగా ఇచ్చావా పెద్ద మనిషి 2019కి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని అడగకుండా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఒక్క ఆవు లేదు, ఒక్క కేజీ కూడా నెయ్యి లేదు, సప్లై చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీడీపీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలో అటువంటి కంపెనీకి నువ్వు మార్చి 6, 2019వ తేదీ ఏ విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చావు? ఏ విధంగా 82,000 కేజీలు నెయ్యి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చావు? మరలా ఏప్రిల్ 19వ తేదీ మరలా 12,300 కేజీలు నెయ్యి ఇవ్వమని నువ్వు ఏ విధంగా దానికి ఆర్డర్ ఇచ్చావు? దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సింది నువ్వు. చంద్రబాబు సమాధానం చెప్పు. రాజ్యాంగం మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. రాజ్యాంగ ఉల్లంఘన, న్యాయ వ్యవస్థ ఉల్లంఘన, చట్టం ఉల్లంఘన, పోలీసులకు హైకోర్టు ఎన్నిసార్లు బొట్టికాయలు వేస్తున్నా సరే మా పందా మేము మార్చుకోం, మేము ఎస్ బాస్ అంటా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏది చెప్తే అది మాకు అంతిమం తప్ప మరొకటి కాదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. 7 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వాటికి అనేక సందర్భాలలో చెప్పారు మీరు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించండి. 41A నోటీసులు అనే వాళ్ళ పాత్రలు ఇప్పుడు 35(3) BNS వచ్చిన తర్వాత అన్నారు. వాటికి చెప్పమని ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే ఏమీ మీలో మార్పు రాకుండా ఈరోజు రాష్ట్రాన్ని సొంత జాగీరులాగా మార్చేసి లేనిపోయినటువంటి కేసులు కట్టి పీటీ వారెంట్లు పెట్టి ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం, కుట్ర, ఆలోచన మీద ఉంది. కాబట్టే ఈరోజు ఈ విధంగా కేసులు అంటే